హల్లెలూయా. ఈరోజు జీవవాక్కు ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్న మాట, అమూల్యమైన మాట. మంద కాపరులు, గొర్రెల కాపరులు పొలములో రాత్రి వేళ చీకటిలో తన మందను కాచుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. మందను రాత్రి వేళ కూడా కాపాడుకుంటా ఉన్నారు. రాత్రి వేళ చీకటిలో వెలుగు కోసం తన మంద, గొర్రెల మంద అంటే పొలము అంటే సంఘము, విశ్వాసులు, సేవకులు పోలి ఉంటా ఉన్నది. ఒక నిజమైన సేవకుడు, ఒక నిజమైన సంఘ కాపరి తన సంఘాన్ని ఎలా కాచుకోవాలో, ఎలా కాపాడుకోవాలో గుర్తెరిగి జీవిస్తాడు గనక చీకటిలో నుంచి వెలుగులోకి నడిపించే ప్రయత్నాల్లో అలు పెరగకుండా ఎన్ని సమస్యలన్నా భరిస్తూ మంద కోసం ప్రాణం పెడతాడు. అలాగే అటువంటి సేవకులు కూడా ఈ రోజుల్లో లేపబడాలని, చీకటిలో తన మందను కాపాడుకుంటా ఉన్నప్పుడు, కాచుకుంటా ఉన్నప్పుడు వారి ప్రయాసను చూసి వారి ప్రయాసకు ప్రతిఫలంగా దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క వెలుగు ప్రకాశించి ఆ మందను కాపాడినట్లుగా, ఇక నుంచి చీకటిలో ఉండరు, మీరు వెలుగులోకి నడిపించబడతారు, భయపడకుండా ధైర్యంగా ఉండండి, మీకోసం రక్షకుడు పుట్టి ఉన్నాడు అని చెప్పి ఆ కాపరుల్ని ధైర్యపరుస్తారు. నిజమైన భక్తిపరులైన దైవ సేవకుల పక్షాన దేవుడు ఉన్నాడు కనుక, సంఘాన్ని కాపాడుతాడు గనుక నిజ దేవుని వైపు చూస్తూ బాధ్యతతో, భారముతో దేవుని సేవకులు ముందుకు నడుచుకోవాలని, ముందుకు నడవాలని, నడిపించాలని, అనేక మందిని ఆయన రాకడకు సిద్ధపరచాలని, అదే నిజమైన క్రిస్మస్ అని తన వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి సేవకులకు కూడా అటువంటి కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.